అన్న మీ పేరేం పేరే? నాని. నానియా. ఇక్కడ మీ ఆటో డ్రైవర్లకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఇచ్చిరానే? ఇస్తలేడు. ఇస్తలేరా? మరి ఎట్లైనా మీకు ఎట్లుంది మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా మంచి గిరాకీ అవుతుందా లేదా? దండలు మొత్తం పడిపోయినాయి అన్న. పడిపోయిందా మొత్తం? మొత్తం పడిపోయినాయి. పిల్లలను చదవలేక వయసు ముందు కూర్చున్నాం బాధలకు. ఏం చేయాలో అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు 12,000 ఇస్తా అన్నట్టుగా వేయలేదా? ఇస్తలేడు అన్న. ఒక్క చెప్పి కూడా 3-4 నెలలు అయింది. ఒక్క నెల కూడా వాళ్ళే మాకు. మరి ఎట్లనే ఇప్పుడు ర్యాపిడోలు అని ఊబర్లు అని ఇవి కూడా ఎక్కువైనాయి కదా. మరి ఇప్పుడు ర్యాపిడో ఊబర్లో పని చేస్తున్నాయి అవన్నా? ఏం చేస్తలేవు అన్న. ఇంట్లో డ్రాపులు పడతలేవు. అందరు బస్సు ఇట్లా నిలబడుతారు. ఏం చేయాలన్నా? దందలు అవుతారు. ఫ్రీ బస్కి అలవాటు పడరా? ఇప్పుడు ఫ్రీ బస్కి అవుతుంటే కూడా ఆటోలు అందరూ ఏమంటారు అంటే కొట్టేసుకుంటూ నెట్టేసుకుంటూ అవుతుంది, ఆ బస్సులలో పోవడానికి ఆటోలో పోతున్నాం అంటారు. మరి ఆటోలో వస్తురా? ఎక్కుతలేరు అన్న. అడగాల ఎక్కుతలేరు. వాళ్ళు నిలబడి అర్ధగంట అయింది, ఎక్కుతలేరు. మరి ఎట్లుంది మరి ఇప్పుడు రోజుకో 500 1000 రూపాయలు వస్తున్నాయా? వస్తలేవు అన్న. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండో అప్పటి నుంచి వస్తలేవు. 500 ముఖం చూసి 3 రోజులు అవుతుంది అంతే. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక మంచిగా ఉందా? టీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉండే అన్న. కేసీఆర్ కు 10కి ఎన్ని మార్కులు ఇస్తావా? 10కి 10 ఇస్తామన్న. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి 0. కేసీఆర్ కు 10కి 10 ఇస్తావా? 10కి 10. కేసీఆర్ మంచిగా చేసిండా? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడంట? ఏం చేస్తలేడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి, మేయర్ కార్పొరేటర్ ఓల్కౌట్ వేస్తావు, ఏ పార్టీకి వేస్తావు? టీఆర్ఎస్ఏనా? కాంగ్రెస్ ఏం పనులు చేస్తారా? టీఆర్ఎస్ ఇస్తారన్న ఈసారి. అన్నా సిగ్గున ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ ఇస్తారు ఈసారి. అంతే అంటే కాంగ్రెస్ కేరా? కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చిన వానికి రేవంత్ రెడ్డి మొత్తం గొప్పలు చెప్తాడు కదా, మంత్రులు రేవంత్ రెడ్డి అందరూ. ఆయన చెప్తాడు కానీ మాకైతే ఏం అనిపిస్తలే అనేది. పెద్ద పెద్ద సభలు పెడుతుంది కానీ సభలు పెట్టి మేము ప్రజాపాలన చేసాం. రేవంత్ రెడ్డిని తిడుతుంది ఇప్పుడు అమ్మమ్మ. కొడుకులు పెద్ద కొడుకు పెడతలేడు, చిన్న కొడుకు పెడతలేడు. ఇందిరా మిల్లు ఇస్తున్నా అంటుండు అందరికి. ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయిలు కడుతున్నాము, చేస్తున్నాము. ఇగో కళ్ళ కష్టాలు చేసుకుంటే ఇగో బీడీలు చేసుకుంటా బతుకుతున్నాం. ముసలోడు లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. కేసీఆర్ మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడు, పింఛన్ కూడా లేదు. ఓలు రేవంత్ రెడ్డా పింఛన్లు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నామే అంటుండు. పింఛన్లు లేవు, చక్కగా అది ఏం లేవు. ఈ నెల ఆ నెల ఇస్తుండు, ఆ నెల ఈ నెల ఇస్తుండు. బీడీలు చేసుకుంటా ఇగో ముసలోడు బతికించుకుంటా బతున్నా. ఏ కొడుకు పెడతలేడు, ఎవరు పెడతలేరు. బువ్వ ఈ రేవంత్ రెడ్డి అంటాడుగా, రేవంత్ రెడ్డి మంత్రులు అందరు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అట్లా ఎవరికి ఇస్తున్నా ఎవరికి చేస్తున్నా మాకు ఏది కట్టలేదు. అదే ఇందిరా మిన్లు ఇస్తా అంటుండు, పింఛన్లు ఇస్తున్నా అంటుండు, ప్రజాపాలన ఏది లేదు. వాడు ఏం లాభం ఉండి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, మొత్తం ప్రజాపాలన మేమే చేస్తున్నాం అంటుండు కదా. మరి ఏమంటారు మీరు? ఏం లాభం ఉండి ఒక కన్నా కష్టాలు చేసుకుంటే బతుకులే ముసడం లేరు. ఇంకా ఆయనకేమో చేత కాదు, ఇంట్లో మాట్లాడు కాళ్ళు నడవరావు, ఏం నడవరావు. ఇగో బీడీలు చేసుకుంటే బతుకున్నాం. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు. ఏం మంచి పనులు చేస్తుండో, ఎవరికి చేస్తుండో, ఎవరికి పెడుతుండో మాకైతే ఏది లేదు. అందరికి ఇస్తుండో అంటాడో, ఎవరికి ఇస్తుండో, ఎవరికి చేస్తుండో. బంగారం లేదు, ఎండి లేదు, ఏది లేదు. అరే తులం బంగారం ఇస్తాడు కళ్యాణ లక్ష్మి, లక్ష రూపాయలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేనైతే తులం బంగారం ఇస్తాను ఇస్తుండ. మరి తులం లేదు, తులం మాసం లేదు, ఏది లేదన్నా. ఇక తలకాయ నొప్పులు ఎత్తుంది. అరే పింఛన్ కూడా 4,000 పెంచుతాను మరి కేసీఆర్. 3,000 కూడా లేవు, 2,000. అదే అన్నాడు. ఏమన్నాడంటే కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 వస్తాయి, ఒకవేళ నేను సీఎం అయితే 4,000 అన్నాడుగా. ఫస్ట్ రేపు అలాగా ఈ నెల మొత్తం పోయినాక ఫస్ట్ ముంగట ఎత్తాడు. ఎవరంటే ఫస్ట్ ముంగట ఎత్తాడు. మరి ఎత్తలేడంటవా? ఫస్ట్ ముంగట వేస్తుండే ఇక లాస్ట్ కు మళ్ళా నెల రావాలి. అరే మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి వేయాలి, ఇప్పుడు మేమే ఇస్తున్నాం అంటున్నాగా. మరి ఇస్తుండే వాడి ముఖం ఆడినప్పుడే మంచిగా వాడేది. 5 తారీఖు 10 తారీఖు వరకు వాడేది. కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? కేసీఆర్ ఉన్నప్పుడు వాడేది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇగో మళ్ళా నెల రేపు అనగా ఇలా ఎత్తుండే. నా పేరు ఇంకా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లుందా ఇక్కడ? జిహెచ్ఎంసీ అంత దూరం జిహెచ్ఎంసీ అయితే చేస్తుర్రు. మరి రోడ్లు గిట్లు మంచిగా ఉన్నాయా ఇక్కడ? ఏం మంచిగా అంటే ఇక మామూలుగా ఉన్నాయి. ఇట్లా డంపింగ్ యార్డ్ ఇట్లా ఎట్లుందా ఇక్కడ? డంపింగ్ యార్డ్ అంటే ఆడికి ఎవరు పోతాను ఆయన. డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా మరి ఇక్కడ? అంత బాగా. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ రోల్, మేయర్ రోలే? కార్పొరేటర్ దీనికి స్వర్ణరాజు నిర్మల్ గారు స్వర్ణరాజు. మరి ఇప్పుడు ఎవరైందో తెలియదు. మరి స్వర్ణరాజు ఇక్కడ మంచి పనులు చేసిండు ఇక్కడ? చేసిండు అయినప్పుడు ఉన్నప్పుడు చేసిండు మంచి పనులు చేసిండా? చేసిండు. ఇప్పుడు ఎవరు వస్తానో తెలియదు, ఏం చేస్తానో తెలియదు. మా కష్టం మాకైతే లేదు నాయన.